హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేను కొంచెం స్టిచ్చింగ్ చేశాను. అది ఏం చేశానో కూడా నేను మీతో చెప్తానండి. బీహార్‌లో మా ఇంటి ముంగట ఆంటీ ఉంటదండి. తను ఎప్పుడైతే సారీ పెట్టుకొచ్చి నాకే తీసుకొచ్చి ఇస్తది కుట్టమని. నాకేమో కుట్టడం అంతంత మాత్రమే వచ్చు. నేను అది కూడా యూట్యూబ్‌లో చూసే కుడతాను. నేనేమో మా పిల్లల డ్రెస్సులు నావి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి నేను మిషన్ కొనుక్కున్నాను. నేను మిషన్ కొనుక్కున్నప్పటి నుంచి మాయి మేము కుట్టుకోవడం చాలా తక్కువ. మా ఆంటీ వాళ్ళకి కుట్టడమే చాలా ఎక్కువ. ఇక్కడ నేను సారీ పెట్టుకుంటే ఎలా కుట్టానో కూడా మీకు చూపిస్తానండి. మా ఆంటీ సైజ్ వచ్చేసేమో త్రిబుల్ ఎక్సెల్. సారీ పెట్టుకోస్‌కి కొలతలు ఏమి ఉండవు. కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. ఈ సైజు ఆ సైజు అని ఏమి ఉండదు. కాకపోతే మనం ఓల్డ్ సారీ పెట్టుకోస్‌కి మనం లెంత్ ఎంత ఉందో ఇది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ఇలా 2 మడతలుగా వేసుకున్నాను. 2 మడతలుగా వేసుకొని పైనుంచి 4 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఒక స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకొని కట్ చేస్తున్నాను. ఇది మనం నడుము పట్టీగా అయితే యూజ్ చేస్తాము. 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ మార్కులన్నిటిని కలుపుతూ స్కేల్తో స్ట్రెయిట్ లైన్ గీసుకొని కట్ చేస్తున్నానండి. ఇది మనం బెల్ట్ పట్టీ కోసం యూజ్ చేస్తాము. నేను ఆంటీకి సారీ పెట్టుకొని కుట్టడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకు ముందు వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు అయితే 6 సారీ పెట్టుకోర్స్ అయితే కుట్టించాను. అవి మంచిగా వచ్చినాయి కాబట్టి మళ్ళీ నాకు కుట్టమని ఇస్తుంది. పైనుంచి 4 ఇంచెస్ కట్ చేశాను కదా, ఆ క్లాత్ పక్కకు పెట్టుకొని మళ్ళీ కొంచెం చైన్ కనుక్కున్నానండి. ఇది అయితే మన నాడ ఉంటుంది కదా, నాడ కోసం అయితే 2 ఇంచెస్గా నేను కట్ చేసుకుంటున్నాను. మా ఆంటీ వచ్చేసి చాలా పొట్టిగా ఉంటుంది. తనకి ఫోల్డింగ్ చేసినా కూడా చాలా ఎక్కువ క్లాత్ ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను నాడ కోసం కూడా సపరేట్గా తీస్తున్నాను. ఇలా అయితే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ గీసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అదే మడతతో ఉంచేసి మనం 2 మడతలుగా వేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలా 2 మడతలుగా వేసేసుకున్నానండి. మా ఆంటీ పొట్టిగా ఉంది కాబట్టి తనకు అంత లెంత్ అవసరం లేదు. అందుకే నేను నాడ సైడ్ నుంచి తీసాను. ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు 4 మడతల మీద ఉంటుంది క్లాత్. నేను ఓపెన్స్ ఉన్న వైపు కాకుండా ఇక్కడ క్లోజ్ ఉన్న వైపు దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నానండి. ఇటు నుంచి కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తోని కొంచెం క్రాస్గా అయితే ఇందాక 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను కదా, కలుపుతూ అయితే ఇలా ఒక లైన్ మొత్తం గీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రేట్గా ఆ లైన్ నుంచి వెళ్ళి మొత్తం కట్ చేసుకోవడమే. మనం కటింగ్లో కొత్త కాబట్టి కొంచెం క్రాస్ పోతుంది. చెక్ చేసుకుంటా క్లాత్ని సాఫ్ట్గా అనుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కట్ చేసుకున్నాక మనకు 2 పెద్ద ముక్కలు వస్తాయి, 4 చిన్న ముక్కలు వస్తాయి. దీన్నే 6 ముక్కల లంగా లేదా 6 పీసుల లంగా అని కూడా అంటారండి. ఇక్కడ సైడ్ నుంచి అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నాను, అంటే కట్ చేసుకున్నానండి. ఆ 2 వచ్చేసి పెద్ద ముక్కలు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి చిన్న ముక్కలు. వీటిని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. మనం దీన్ని చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. నేను ఫస్ట్లో చాలా టెన్షన్ పడ్డాను, కానీ కటింగ్ కూడా అంత కష్టంగా ఏం లేదు. చాలా సింపుల్గా ఉంది కదా, మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ మధ్యలో అయితే మనం పెద్ద ముక్క ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని సైడ్ నుంచి అయితే ఇలా చిన్న ముక్కల్ని పెట్టేసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి. ఇలా అయితే షేప్ వచ్చేసింది కదా ఒకటి, ఇంకా 3 ఉన్నాయి కదా, అవి కూడా అలాగే కుట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి ఇలా బెల్ట్ పట్టి జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ 6 పీసుల లంగా చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో మిషన్ ఉండి ఏదో ఒకటి కుట్టుకోవాలంటే ఫస్ట్ అయితే టెన్షన్ పడకండి. మనకు ఈ మధ్య కాలంలో ఏ పని రాకున్నా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలామంది మంచిగా నేర్పిస్తారు. వాళ్ళ ఛానల్ చూసి మనం చక్కగా స్టిచ్చింగ్ కానీ ఇంకా వేరే ఇంట్లో పనులు కానీ అన్నిటినీ మంచిగా నేర్చుకోవచ్చు. నేను ఈ మిషన్ తెచ్చుకున్నప్పుడు చాలా భయపడ్డాను. నేను ఎందుకు ఈ మిషన్ తీసుకొచ్చానంటే, నేను కొత్త టాప్స్ తీసుకున్నా కూడా నాకు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. పక్కన టైలర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళేమో మేము ఉన్న ప్లేస్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మా సార్ని పంపిస్తే వాళ్ళు టైలర్స్ అక్కడ టైంకి ఉండకపోవడం, చెప్పినట్టు కుట్టకపోవడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా అప్పుడు కొంచెం తక్కువగానే షాపింగ్ చేసేదండి. ఇంకా విషు పుట్టినాక ఏమైందంటే ఇంకా పిల్లల కోసం
మనం కొత్తగా చిన్న చిన్న ఫ్రాకులు కానీ, తర్వాత కొంచెం వాళ్ళ చినిగిన బట్టలు కానీ కుడుతూ ఉంటాం కదా! అప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే, ఇక నేను ఎప్పుడు బట్టలు తీసుకున్నా కూడా ఇక్కడ కుట్టించుకోవడం అయితే మానేశానండి. డబల్ స్టిచ్చింగ్ చేయించడం మానేశాను. ఎందుకంటే బయట టైలర్స్ అందుబాటులో ఉండరు. ఇక మనం చెప్పినట్టు కుట్టకుండా వాళ్ళకి నచ్చినట్టుగా కొన్నిసార్లు టైట్‌గా కుడతారు. మళ్ళీ మనం స్టిచ్చింగ్స్ ఇప్పినామనుకో, మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళా స్టిచ్చింగ్ చేసుకొని రావాల్సొస్తది. ఇట్లా అయితే అయిపోయిందండి. ఇంకా నేను కొత్త టాప్స్ తీసుకున్నప్పుడల్లా బ్యాగ్‌లో పెట్టుకొని ఇంటికెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర మిషన్ ఉంటది కదా మాకు. డబల్ స్టిచ్చింగ్ తీసుకొని మళ్ళా ఇంటి దగ్గర నుంచి బీహార్‌కి టాప్స్ అన్నీ తీసుకొచ్చుకునేదాన్ని. అలా తీసుకొచ్చుకోవడం వల్ల బ్యాగ్ వెయిట్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉండేది. ఇక నేను ఫైనల్‌గా ఒకరోజైతే మా సార్‌కి అడిగాను. ఇట్లా ఇంత ఇబ్బంది అవుతుంది కదా! ఇంట్లో మిషన్ లేక. ఇంకా పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు. ముందు బట్టలు చినగడం, కొన్నిసార్లు డబల్ కుట్లేసుకోవాల్సొస్తది. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది కదా! ఒక 5000 పెడితే మంచిగా మిషన్ వస్తది. మనం ఇంట్లోనే పిల్లల బట్టలు కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. యూట్యూబ్‌లో చూసి నేను మిషన్ కుట్టడం నేర్చుకుంటాను. నాకు మిషన్ కొనిపెట్టవా అని అడిగితే ఫస్ట్ మా సార్ అన్నారు కదా! మిషన్ వద్దు, ఏమొద్దు. మనం ఎక్కువ షాపింగ్స్ ఏం చేస్తలేం కదా! ఒకవేళ మనం బట్టలు తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం కాబట్టి డబల్ స్టిచ్చింగ్ చేసి అక్కడి నుంచే తీసుకొచ్చుకుందామని మా సార్ అన్నారు. ఇంకోటి మనం ఎన్ని రోజులు ఈ బీహార్‌లో ఉంటామో, ఉండమో కూడా తెలవదు కదా! ఇక్కడ ఎక్కువ సామాను కొనుక్కోవడం కూడా పైసలన్నీ దండగనే. ఏమొద్దని చెప్తే నేనన్నాను కదా! ఇద్దరు పిల్లలున్నారు, నేనున్నాను. ఏమన్నా చిన్న చిన్నవి కుట్టుకోవాలన్నా కూడా ఇంటి దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకొని, ఆ టాప్స్ అన్నీ బ్యాగ్‌లో పెట్టుకొని రావాలి. 3 రోజుల జర్నీకి ఈ బట్టనే బ్యాగ్ మొత్తం నిండిపోతది. ఇంకా తర్వాత కిరాణం సామాను. అయినా ఈడ మిషన్ కొనుక్కుంటే ఒక పనన్నా వస్తది కదా అని చెప్పేసి నేను ఈ మిషన్ అయితే మా సార్‌తోని ఫైట్ చేసి నేను తీసుకున్నాను. 6500 అయింది ఈ మిషన్‌కి. నేను ఫస్ట్ ఎలక్ట్రిక్ మిషన్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఆ మిషన్‌ని హ్యాండిల్ చేయడం నాకు రాదు కదా! అంటే నాకు కుట్టడమే రాదు. ఎలక్ట్రిక్ మిషన్ తీసుకుంటే దారం ఇరకడం, సూది ఇరిగిపోవడం ఇవన్నీ అవుతాయేమో అనే భయంతోని నేనైతే ఎలక్ట్రిక్ మిషన్ తీసుకోలేదు. ఎలక్ట్రిక్ మిషన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా! ఇప్పుడు 14,000 ఉందండి. అప్పుడు మేము ఉషాది అడిగాము. ఇంకా మా సార్ అన్నారు కదా! "నీకేం రాదు. ఇంకా 14,000 మిషన్ ఎందుకు? మనం ఇదే తీసుకుందాం" అని చెప్పేసి ఈ నార్మల్ మిషన్ అయితే తీసుకున్నాను. నేను ఈ మిషన్ తీసుకున్నాక యూట్యూబ్ నుంచి చూసి కొన్ని ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి. మా విష్‌కు నాకు ఒక 2 ఫ్రాకులు కుట్టుకున్నాను. నేను మీషో నుంచి ఒకటి యెల్లో కలర్ శారీ తీసుకున్నానండి. చూడ్డానికైతే పోచంపల్లి శారీ లాగుంటది. ఆ శారీ తీసుకొని ఫస్ట్ నాకు నేను లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నాను. కొంచెం క్లాత్ మిగిలితే దాంట్లో మా విష్‌కి కూడా కుట్టాను. నేనేమో బ్యాక్ నుంచి బోట్ నెక్ ఉంటది కదా! బోట్ నెక్ పెట్టుకున్నాను. తర్వాత చిన్న చిన్న బాల్స్ నెక్ దగ్గర వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకున్నానండి. ఆ ఫ్రాక్ అయితే ఫస్ట్ టైం కుట్టినా చాలా మంచిగా వచ్చింది. ఆ తర్వాత విష్‌కి కూడా కొంచెం డిజైన్ పెట్టి కుట్టాను. ఇంకా విష్ కోసమేమో 2 కాటన్ క్లాతులు తీసుకొచ్చి తనకి 2 కుచ్చుల ఫ్రాకులైతే కుట్టేశాను. ఆ తర్వాత నాకేమో అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టుకున్నానండి. నేను ఆ 4 ఫ్రాకులు కుట్టాక, ఏసుకున్నాక నాకు సెట్ అయితది కదా! మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఫోటోలు పంపించాను. నేను యూట్యూబ్‌లో చూసి ఇలా ఫ్రాకులు కుట్టుకున్నానంటే మా వాళ్ళన్నారు కదా! "నువ్వు అసలెప్పుడు మిషన్ నేర్చుకోకున్నా కూడా మంచిగా పర్ఫెక్ట్‌గా కుట్టుకున్నావే. మేము 14 ఇయర్స్ అయితుంది మిషన్ నేర్చుకొని. ఇంట్లో పని వల్ల ఆ మిషన్ కుట్టే టైం లేదు. ఇంకా మేము కుట్టుకోవడం కూడా మానేసాం. అప్పుడప్పుడు మా బ్లౌజులు మాత్రమే కుట్టుకుంటాము. ఫ్రాక్స్ అయితే మేము మర్చిపోయాము. ఇంకా నువ్వొచ్చినాక సంధ్యకు నువ్వే ఫ్రాకులు కుట్టాలని" మా అక్క అన్నది. అప్పుడు అక్క అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం చేసుకుంది చిన్న పనైనా సరే, మన సొంతంగా నేర్చుకొని చేసుకుంటే దాంట్లో ఉండే ఆ హ్యాపీనెస్సే వేరండి. నేను అప్పుడప్పుడు ఇంకా చిన్న చిన్న క్లాతులు అవి ఉంటాయి కదా! వాటిని కట్ చేసి మా విషుకి ఫ్రాక్ మా ఆంటీ సారీ పెట్టుకోట్ అయితే కుట్టడం అయిపోయిందండి. ఈమెకు ఎన్ని సారీ పెట్టుకోట్లు కుట్టినా కూడా నేను అస్సలు డబ్బులు తీసుకోను. ఎందుకు అంటే మాకు బీహార్‌లో ఎవరూ లేరు కదా! ఈ ఆంటీ వాళ్ళు విషుని, కన్నయ్యని చాలా మంచిగా చూసుకుంటారు. సొంత పిల్లల్లాగానే చూసుకుంటారు. అందుకే నేను మా ఇంటి ముంగడ ఆంటీ, మా పక్కన ఆంటీ నాకు ఏదైనా స్టిచ్చింగ్ చేసియమని అడిగితే నేను వాళ్ళకి ఫ్రీగానే కుట్టిస్తానండి. వాళ్ళ దగ్గర డబ్బులేం తీసుకోను. ఆంటీ వాళ్ళ దగ్గర అంత మంచిగా ఉంటది గానీ, కొంచెం వాళ్ళకి తొందర ఎక్కువ. ఆమె నిన్ననే సారీ పెట్టుకోట్ ఇచ్చింది. అప్పుడే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినండి. నా సారీ పెట్టుకోట్ ఎప్పుడు కుడతావు అంటే,
ఈరోజు అయితే కంప్లీట్ చేసేసాను. చూస్తున్నారు కదా! ఇలా అయితే నేను ఆంటీ సారీ పెట్టుకొని కుట్టాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.